పట్ల మీ ఎక్స్పీరియన్స్, మీ రియాక్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందరికీ నమస్తే. భీమా సక్సెస్ మీట్కి మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లకి, యాక్టర్స్కి, పెద్దవాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా భీమా ఫ్యామిలీకి బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ గ్రేట్ విక్టరీ. ఫస్ట్లీ గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు. ఎందుకంటే ఎంత పెద్ద కమర్షియల్ హీరో అయినా ఎప్పుడు కొత్త రకమైన సబ్జెక్టులు చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక మైథాలజీని, ఫ్యాంటసీని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక కమర్షియల్ సినిమాని, ఇంత మంచి కమర్షియల్ సినిమాని మనకు అందించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. మనం చిన్నప్పుడు పరశురాముడు, గండ్రగొడ్డలి అనే మాటలు విన్నాము, అలాంటి కథలు చదివాము. కానీ ఈ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా చేతిలో అలాంటి గొడ్డలు పట్టుకొని యాక్షన్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, నాకు నిజంగా పరశురాముడు అంటే ఇలాగే ఉంటాడేమో, అసలు అలాంటి బ్లడ్ బ్లాత్ అంటే అలాగే ఉంటుందేమో అనిపించింది. అంత బాగా ప్రజెంట్ చేసినందుకు హర్ష గారికి థ్యాంక్స్. హర్ష గారు, సో అప్పుడు బెంగాల్ టైగర్ టైంలో రవి గారు చెప్పడంతో ఆయన కాంటాక్ట్ చేసి బెంగాల్ టైగర్లో 2 సాంగుల కోసం నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు నా బ్యానర్ మా రాధమోహన్ గారి ప్రొడక్షన్లో ఆయన డైరెక్టర్గా చేశారు. వామ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రాధమోహన్ గారు, సార్ మీ మీద చిన్న కంప్లైంట్. నేను బెంగాల్ టైగర్ ఏమైంది వేల సినిమాలు చేస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ బ్లాక్ కానీ ఏదైనా సాంగ్ కానీ చేస్తుంటే కొంచెం చూస్ చేయండి అనేవాళ్ళు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా పోస్ట్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా టాప్ క్లాస్లో ఉన్నాయి. ఇంత మంచి సినిమాకి ఇంత బాగా ఖర్చు పెట్టి తీసినందుకు రాధమోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గోపి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో, ఎలా ప్రజెంట్ చేస్తే మాస్ ఆడియన్స్కి ఆ మాస్ కట్అవుట్ దగ్గర అవుతుందో అంత బాగా ఆయన ఖర్చు పెట్టి తీశారు. అందుకు రాధమోహన్ గారు కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. అలాగే శ్రీధర్ గారు ఈ కథను రాధమోహన్ గారికి చెప్పించకపోయి ఉంటే, అలాగే గోపీచంద్ గారికి చెప్పించకపోయి ఉంటే ఇలాంటి ఒక యాక్షన్ సినిమా మనందరికీ నచ్చే సినిమా వచ్చేది కాదు. అందుకని శ్రీధర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్కి ఎగ్జామ్స్ కూడా కొంతమందికి అయిపోయినాయని మనందరికీ తెలుసు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు రాబోయే వీకెండ్లో ఈ సినిమా వెళ్ళి చూడండి. తప్పకుండా గోపి గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే మనం కోరుకుంటాం అలాంటివన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధమోహన్ గారికి, భీమా ఫ్యామిలీకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు ఫర్ యువర్ విషెస్.